హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ గవర్నమెంట్ జాబ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే హెచ్పిసిఎల్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. హెచ్పిసిఎల్. సో ఓవరాల్గా డీటెయిల్ చూసినట్లయితే ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా ఇంపార్టెంట్ చూసినట్లయితే 15th జనవరి నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 14th ఫిబ్రవరి. ఇక్కడ పోస్టింగ్ అండ్ శాలరీ డీటెయిల్స్ ప్లస్ వేకెన్సీ అయితే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి వచ్చేసి 30,000 నుంచి 1,20,000 శాలరీ. 130 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 to 25 years ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేయండి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years ఫుల్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా వాళ్ళు అయితే 3 years అయితే చేసి ఉండాలి. శాలరీ అయితే ఇంత సేమ్ అండి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్కి వచ్చేసి 65 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ 18 to 25 years అండ్ 3 years ఫుల్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఓవరాల్గా ఏదైతే డిప్లొమా వాళ్ళకి. ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్కి వచ్చేసి 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. డిప్లొమా వాళ్ళు 3 years ఫుల్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. వారికి అయితే డిప్లొమాలకు అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరు అయితే అప్లై చేయండి. మినిమం 60% అయితే పాస్ అయి ఉండాలి డిప్లొమాలో. ఇలా డిగ్రీ వాళ్ళకైతే ఛాన్స్ లేదు. సో షార్ట్లీ లిస్టింగ్ అయితే సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్గా అయితే సిబిటీ ఉంటుంది, నెక్స్ట్ గ్రూప్ టాస్క్ ఉంటుంది, నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీ ఉద్యోగాన్ని అయితే మీకు ఇస్తారు. ఇక్కడైతే సిలబస్ అయితే ఇచ్చారు. జనరల్ యాప్టిట్యూడ్, టెక్నికల్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ అయితే ఇదైనా మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో ఎందులో అప్లై చేయాలంటే మాత్రం www.hindustanpetroleum.com ఇందులో మాత్రం మీరు అప్లై చేయండి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. రిజర్వేషన్ అయితే ఇక్కడ చూడండి, అన్ని క్యాస్ట్ వరకు అయితే రిజర్వేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్ క్యాండిడేట్స్ వరకు 40% అయితే రిజర్వేషన్ కల్పించారు. ఇక్కడ ఓవరాల్గా అన్ని క్యాస్ట్ల వరకు అయితే వేకెన్సీ ఉన్నాయండి. సాలరీ వచ్చేసి 30,000 to 1,20,000. ఎస్సీ వాళ్ళకు 35 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకైతే 17, ఓబీసీ ఎన్సీ వాళ్ళకైతే 63 పోస్టులు అయితే భారీగా అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 23 పోస్టులు, యూఆర్ వాళ్ళకు 96 పోస్టులు. ఓవరాల్గా 234 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్ని క్యాస్ట్ల వారికి. సో ప్రతి ఒక్కరు క్వాలిఫికేషన్ ఉన్న వారైతే అప్లై చేయండి. ఇలాంటి పోస్టులకి అయితే కాంపిటీషన్ ఉండేది. ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే 5 years ఎస్సీకి, ఎస్టీకి 3 years, సారీ అండి, ఎస్సీ ఎస్టీకి 5 years అండ్ ఓబీసీ వారికి అయితే 10 years. ఓబీసీ వారికి 3 years, ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి అయితే 10 years, యూఆర్ వాళ్ళకు 13 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళకి అయితే 15 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వరకు అయితే 15 years, ఓబీసీ వాళ్ళకైతే 13 years. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. అందరూ అప్లై చేయండి ఏది ఉన్నా. మరి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అంటే 15th జనవరి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 14th ఫిబ్రవరికి అయితే లాస్ట్ డేటు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఈ లింక్లోనే కొన్ని ఫేక్ లింక్లు ఉంటాయి, నమ్మద్దు. నేను నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, ప్లస్ డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఇస్తాను. అందులో మాత్రం మీరు అప్లై చేయాలి. ఎవరు అప్లై చేయాలంటే ఆల్ ఇండియా నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అందరు ఇండియన్ సిటిజన్స్ అయితే అప్లై చేయాలి. డిప్లొమాలో 60% మార్క్స్ అయితే ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఫ్రెండ్స్, మీకు క్వాలిఫికేషన్ అయితే ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి. ఎందుకంటే ఇలాంటి పోస్టులకి అయితే
ఎక్కువ మంది అయితే అప్లై చేయరు, కాంపిటీషన్ మాత్రం తక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ మీరైతే ఇలాంటి ఆపర్చునిటీ అయితే వదులుకోకండి, ఎందుకంటే కొందరు అయితే నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇలాంటి నోటిఫికేషన్ అయితే రేర్గా వస్తాయి. నేను సాలరీ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో హెచ్పిసిఎల్ అంటే ఆల్రెడీ చెప్పాను. హెచ్పిసిఎల్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతి ఒక్కరు అయితే మీరైతే అప్లై అయితే చేయండి. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడైతే మెన్షన్ చేయలేదు మరి అప్లికేషన్ డీటెయిల్స్ అయితే. అప్లికేషన్ ఫీ వచ్చేసి 180 రూపీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను అప్లికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. అప్లికేషన్ ఫీ ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ ఫీ చూసినట్లయితే ద అప్లికేషన్ ఫీ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఆల్ పొజిషన్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వరకు అయితే ఫీ లేదు. ఓబీసీ ఎన్సీడబ్ల్యూ వాళ్ళకైతే 180 రూపీస్ అయితే ఎవరికి యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈ ఫీ. ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ప్రతి ఒక్కరు అయితే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కరు అయితే అప్లై చేయండి. ఎటువంటి కాంపిటీషన్ అయితే ఉండదు అండ్ నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఇలాంటి పోస్టులు అయితే రేర్గా వస్తాయి అండ్ కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.